నమస్తే అండి. నా పేరు డాక్టర్ బీబీఆర్. సో, ఇవాళ నేను డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే, నేను ఐసీయూలో వర్క్ చేస్తున్నప్పుడు నోటీస్ చేసింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముగ్గురు పేషెంట్స్ ఉన్నారు. సో, ఆ ముగ్గురు పేషెంట్స్కి కూడా షుగరు, బీపీ ఉన్నాయి. ముగ్గురు పేషెంట్స్కి షుగరు, బీపీ ఉన్నాయి. సో, ఒక పేషెంట్ వచ్చేసి షుగరు, బీపీ ఉన్న పేషెంట్కి మెడికేషన్స్ తీసుకోవట్లేదు. సో ఆ మెడికేషన్స్ అంటే బీపీ ఉన్నప్పటికీ డయాగ్నోస్ చేసినప్పటికీ కూడా, బీపీ షుగర్ ఉందని డయాగ్నోస్ చేసినప్పటికీ కూడా మెడిసిన్స్ వాడలేదు. సో తనకి మ్యాసివ్ యాంటీరో సెప్టల్ వాల్ ఎంఐ వచ్చింది. సో సో తను అడ్మిట్ అయ్యాక తను బీపీ అంటే షాక్లో వచ్చాడు. నార్మల్గా హార్ట్ అటాక్ చెస్ట్ పెయిన్తో కాకుండా షాక్లో వచ్చాడు. సో తనకి అడిషనల్గా ఇంజెక్షన్స్ పెట్టాల్సి వస్తుంది అనమాట, ఆ బీపీ అవన్నీ మెయింటైన్ అవ్వడానికి. సో షాక్లో ఉన్నప్పుడు యూజువల్గా యాంజియోప్లాస్టీ చేయరనమాట కార్డియాలజిస్ట్. సో ఆయన చెప్తుంది ఏంటంటే, ఇర్రెగ్యులర్ మెడికేషన్స్ సార్, నేను మెడికేషన్స్ తీసుకోవట్లేదు సార్ అని చెప్పాడు. సో అలాగే ఇంకో పేషెంట్ కూడా, తనకు కూడా షుగర్, బీపీ ఉంది. సో దాంతోపాటు ఏఎఫ్ అనే జబ్బు ఉంది, యాట్రియల్ ఫిబ్రిలేషన్ అనే జబ్బు కూడా ఉంది. సో బేసిక్గా తను కూడా ఇర్రెగ్యులర్ మెడికేషన్స్ అనమాట. అసలు మెడికేషన్స్ పైన తను కూడా లేడు. సో దానివల్ల ఏమైందనంటే, ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ద్వారా వచ్చే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వల్ల దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా తను వాడట్లేదు అనమాట. దానివల్ల ఫాస్ట్ వెంట్రికులర్ రెస్పాన్స్ ఉంటుంది అనమాట. హార్ట్ రేట్, గుండె వేగంగా ఎక్కువ కొట్టుకుంటుంది అనమాట. అక్కడ కనుక ఎక్కడైనా మనకి ఆ క్లాట్ కానీ అది కానీ ఇక్కడ నుంచి తనకి దాని ద్వారానే స్ట్రోక్ వచ్చింది అనమాట. సో దాన్ని కార్డియో ఎంబాలిక్ స్ట్రోక్ అంటారు. ఇంకొక పేషెంట్ వచ్చేసి సివియర్ హైపర్టెన్సివ్ డయాబెటిక్. సో దానివల్ల ఆయనకి సీకేడీ వచ్చింది. సో నేను అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ఏంటంటే, అడ్మిట్ అయిన వాళ్ళందరికీ కూడా షుగరు, బీపీలు ఉంటున్నాయి. అన్డయాగ్నోస్డ్, డయాగ్నోస్డ్ ఆన్ ఇర్రెగ్యులర్ మెడికేషన్ తీసుకున్న వాళ్ళే వీళ్ళే ఎక్కువ ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, వాట్ ఎవర్ మీరు ఏ మెడికేషన్స్ అయినా యూజ్ చేయండి, ఎవరినైనా కాంటాక్ట్ అయ్యండి, షుగర్ని, బీపీని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్ ఇట్లాంటి కాంప్లికేషన్స్ మేము ఐసీయూలో చూడకుండా ఉంటాము అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.